ఈ స్టోరీ దేవర యొక్క కొడుకు తన తండ్రిని చంపుతున్నట్లు ఇక్కడ నుంచి దేవర పార్ట్ 2 కథ మొదలవుతుంది. అసలు దేవర కొడుకు దేవరని ఎందుకు చంపుతాడు? ఒకవేళ దేవర నిజంగా చనిపోయి ఉంటే 12 సంవత్సరాల వరకు సముద్రం మీద ఎవరు రాకుండా భయాన్ని పుట్టించింది ఎవరు? సముద్రంలో చూపించిన అస్థిపంజరాలు ఎవరివి? ఇలా ఓవరాల్గా దేవర పార్ట్ 2 స్టోరీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో చెప్పిన స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 50k లైక్స్. ఇలా లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా 50,000 మంది లైక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా దేవర పార్ట్ 2 స్టోరీని మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు దేవర పార్ట్ 1లో దేవర కొడుకు దేవరని చంపుతున్నట్లు చూపిస్తాడు. అక్కడితో దేవర పార్ట్ 1 మూవీ అయిపోతుంది. తన సొంత కొడుకే దేవరని ఎందుకు చంపుతాడో అనేది తెలియాలంటే ముందుగా మీకు ఈ కథ అర్థం అవ్వాలి. మీరు దేవర పార్ట్ 1 స్టార్టింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే పోలీసులతో సెంట్రల్ మినిస్టర్ రాజీవ్ ఒక పర్సనల్ మీటింగ్ పెట్టుకొని రాజీవ్ ఇలా అంటాడు, మన ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుందని మీకు తెలుసు. 12 క్రికెట్ టీంలతో పాటు 3 దేశాల అధ్యక్షులు ఈ ఈవెంట్కి గెస్ట్గా వస్తున్నారు. కానీ ఒక ప్రమాదం కూడా ముంచుకొని వస్తుంది అని అంటాడు. దీనికి అర్థం ఏంటి అంటే 2 గ్యాంగ్స్టర్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు దయ, ఇంకొకరు యతి. వీరిద్దరు అన్నదమ్ములు. ఇక్కడ మన ఇండియాలో యతి మొత్తం సముద్రంపై స్మగ్లింగ్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. యతి మన ఇండియాలోనే చాలా పెద్ద స్మగ్లర్ అయి ఉంటాడు. యతి దుబాయ్లో ఉన్న తన అన్నయ్యకు సముద్రంపై సరుకును ఇల్లీగల్గా పంపిస్తూ ఉంటాడు. అలా పంపించిన సరుకుని తన అన్నయ్య దయ పికప్ చేసుకొని అదే సరుకును లాస్ట్ మంత్లో అరబ్ కంట్రీస్కి అమ్మేసి అరబ్ కంట్రీస్ నుంచి చాలా మొత్తంలో ఫండ్స్ని రిసీవ్ చేసుకుంటాడు. ఇలా దయ మొత్తం దుబాయ్ నుంచి అరబ్ కంట్రీస్కి సరుకును పంపిస్తూ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇక మన ఇండియాలో తన తమ్ముడైన యతి తన స్మగ్లింగ్తో ఇండియాని మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇక మురుగా విషయానికి వస్తే యతి కింద పనిచేసే వ్యక్తి మాత్రమే. మురుగా లాంటి వ్యక్తులు యతి కింద చాలా మంది ఉంటారు. ఇక్కడ దేవర మరియు బైరా ఇద్దరు దొంగిలించి తెచ్చిన సరుకును మురుగాకి అమ్మి డబ్బులను ఇప్పించుకుంటూ ఉంటారు. అలా కొన్ని సంవత్సరాల తరబడి బైరా మరియు దేవర ఇద్దరు స్నేహితులుగా కలిసి దొంగతనం చేసి ఆ సరుకును మురుగాకి అప్పజొప్పి కొంత డబ్బును తీసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఒకరోజు దేవర మురుగాకి ఇలా అడుగుతాడు, ఆ కంటైనర్లలో అసలు ఏముంది అని. అప్పుడు మురుగాకి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్న డిఎస్పి తులసి ఇలా అంటాడు, మీలాంటి ఆయుధాలు ఉంటాయి, కానీ మీ ఆయుధాల కంటే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటాయని అంటాడు. అప్పుడు ఇక్కడ మనం ఇలా అర్థం చేసుకోవచ్చు, ఆ కంటైనర్స్లలో పెద్ద పెద్ద గన్నులు, బాంబులు, మారణ ఆయుధాలు మొదలైన అతి విలువైన వస్తువులు కూడా ఉన్నాయని అర్థమవుతుంది. ఇలా దేవరతో కొన్న మురుగా యతికి ఆ సరుకులను పంపిస్తాడు. అదే సరుకును మళ్ళీ మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద గూండాలకు, దోపిడీ చేసుకునే వ్యక్తులకు ఆ మారణ ఆయుధాలను సప్లై చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు ఒకటి డౌట్ రావచ్చు, ఇలాంటి మారణ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి అని. దుబాయ్లో ఉన్న దయ తన తమ్ముడికి దుబాయ్ నుంచి ఇండియాకు ఇలా మారణ ఆయుధాలు ఫలానా షిప్లో వస్తున్నాయని, అందులో నేవీ సోల్జర్స్ ఇంతమంది ఉన్నారని ఫుల్ డీటెయిల్స్ చెప్తాడు. అప్పుడు యతి కింద ఉన్న మురుగా కంటైనర్స్ నంబర్తో సహా దేవరికి పంపించి తీసుకురమ్మని పంపిస్తూ ఉంటాడు. ఇదే మనం మొత్తం పార్ట్ 1లో చూసే ఉంటాం. ఒక్కసారి మీరు దేవర పార్ట్ 1లో ఫ్లాష్ బ్యాక్లోకి రండి. ఇక్కడ దేవరతో కలిసి పనిచేస్తున్న ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క భార్య, ఒక కొడుకు ఉన్నాడని మూవీలో చూపిస్తారు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ దేవరతో పంపించకుండా చదువుకోవడానికి పంపించి ఉంటుంది. తిరిగి బస్సులో వస్తుండగా ఆ బస్సు ముందు పోలీసుల యొక్క జీపు పోతూ ఉంటుంది. అంటే ఇక్కడ యతి గురించి తెలుసుకోవడానికి పోలీసులు ఎంక్వైరీ చేయడానికి వచ్చి ఉంటారు. అలా వచ్చిన పోలీసులను చంపడానికి యతి ఆ బస్సులను పేల్చి సామాన్య ప్రజల దగ్గర ఉన్న బంగారం, నగలు దోచుకున్నట్లు చూపిస్తారు. కానీ అక్కడ నిజానికి అక్కడ వాళ్ళు దోచుకోవడానికి రాలేదు. అక్కడ పోలీసులను చంపడానికి ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడు యతి. ఇలా యతి ఎప్పటికప్పుడు పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతూ తప్పించుకుంటూ ఉంటాడు. దేవర ఇలా తమ కుటుంబాలకు సంబంధించిన పిల్లవాడు తాము ఇచ్చిన సరుకు వలన చనిపోయాడని తెలుసుకుంటాడు. ఇక అప్పటి నుంచి మురుగాతో ఆ పనిని ఆపేసి భయం అంటే ఏమిటో మురుగాకి, బైరాకి చూపిస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాల వరకు సముద్రం మీద స్మగ్లింగ్ పనులు ఆగిపోతాయి.
ఎందుకంటే దేవర చనిపోయే ముందు ఎవరికి కానరాని భయాన్ని అవుతా అంటూ ఎవరికి కనిపించకుండా పోతాడు. ఎవరైనా ఎర్ర సముద్రం మీద స్మగ్లింగ్ కోసం దిగితే వారిని దారుణంగా భయపెట్టేవాడు దేవర. ఇక్కడ ఇంకా నిజానికి దేవర తన కొడుకు చేతిలో అస్సలు చనిపోయి ఉంటాడు. ఎలా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ దేవర బాడీలో బుల్లెట్ ఉంటుంది. అందువలన దేవర తన బాడీలో ఉన్న బుల్లెట్ని తీయమని తన కొడుకుతో అంటాడు. అప్పుడు కొడుకు దేవర బాడీలో ఉన్న బుల్లెట్ తీయడానికి కత్తిని తన శరీరంలో పొడుస్తాడు. ఆ తర్వాత ఆ బుల్లెట్ని తీస్తారు. ఆ తర్వాత దేవర తన కొడుకుతో ఇలా అంటాడు, నేను నీకు కొన్ని సంవత్సరాల వరకు కనిపించను, నేను ఎవరికి కానరాని భయాన్ని కావాలి అని అంటాడు. అప్పుడు కొడుకు ఎలా నాన్న అని అంటాడు. అప్పుడు దేవర ఇలా అంటాడు, నువ్వే నన్ను చంపినట్లు సింగప్ప దగ్గరికి వెళ్ళి చెప్పు, కానీ నేను ఇంకా బతికే ఉన్నానన్న విషయం అందరికీ తెలియాలి, అది కూడా సముద్రం మీద కాపలుగా ఉన్నానని తెలియాలి. ఇక అలా చెప్పి అక్కడి నుంచి దేవర వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి దేవర ఎందుకు వెళ్ళిపోతాడంటే మురుగ ఆ సరుకును ఎవరికి పంపిస్తున్నాడో తెలుసుకోవడానికి వెళ్తాడు. తర్వాత దేవర ఆ సరుకు యతికి పంపిస్తున్నట్లు తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న దేవర యతిని చంపాలని టార్గెట్ చేస్తాడు. ఒకరోజు యతి మరియు తన మనుషులతో ఎర్ర సముద్రం మీదుగా ఒక పెద్ద షిప్లో 1000 కోట్ల మారణ ఆయుధాలతో సరుకును ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న దేవర యతి షిప్ సముద్రం మధ్యలోకి రాగానే దేవర యతితో చాలా దారుణంగా ఫైట్ చేస్తాడు. అలా ఫైట్ చేసేటప్పుడు దేవర యతితో ఇలా అంటాడు, దయచేసి ఇలాంటి పనులను ఆపేయండిరా అని అంటాడు. కానీ అది ఎందుకు ఆపాలి అంటూ దేవరని చంపడానికి వెళ్తాడు. అప్పుడు దేవర యతిని సముద్రంలో తోసేసి ఫైట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు యతి మనుషులు సముద్రంలోకి దూకి దేవరతో ఫైట్ చేయడానికి వెళ్తారు. అప్పుడు దేవర యతి మనుషులను చాలా దారుణంగా సముద్రం లోపల చంపేసి శవాలన్నీ సముద్రంలో వేలాడదీసి ఉంటాడు. ఇక ఆ తర్వాత యతిని చాలా దారుణంగా చంపేసి యతి శవాన్ని కూడా సముద్రం లోపల వేలాడదీస్తాడు. కొన్ని నెలల తర్వాత అలా వేలాడదీసిన శవాలన్నీ అస్థి పంజరాలుగా మారిపోతాయి. దేవర పార్ట్ 1లో చూపించిన అస్థి పంజరాలు ఇవే అవి. ఈ అస్థి పంజరాలను చూస్తేనే మనకు అర్థమైపోతుంది దేవర ఎంత దారుణంగా ఫైట్ చేసి ఉంటాడో అని. ఇక యతి చనిపోయాడని తర్వాత తన అన్నకి దయకు తెలుస్తుంది. తన తమ్ముడు యతి చనిపోయాడని. ఇక దుబాయ్లో ఉన్న దయ మన ఇండియాకు తిరిగి తన తమ్ముడిని యతిని ఎవరు చంపారో తెలుసుకోవడానికి వస్తాడు. తర్వాత దయకి దేవర చంపాడని తెలుస్తుంది. దేవరని చంపాలని దయ ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ప్రజలందరూ దేవర కనిపించకుండా సముద్రం మీద తిరుగుతూ ఉన్నాడని చెప్తారు. అప్పుడు అక్కడ దేవర కొడుకు అచ్చం దేవరలాగా ఉండటం వల్ల అతడే దేవర అనుకొని అతడి మీదకు దాడికి వెళ్తారు. అప్పుడు కూడా దేవర యొక్క కొడుకు సేమ్ అదే డ్రామాని ప్లే చేస్తాడు. దేవర పార్ట్ 1లో ఏ విధంగా అయితే సైఫ్ అలీ ఖాన్తో డ్రామా ప్లే చేస్తాడో సేమ్ అదే విధంగా పార్ట్ 2లో కూడా దయతో అదే డ్రామాని ప్లే చేస్తాడు. కానీ దయ నమ్మడు. ఇక ఫైనల్గా అది తెలుసుకున్న దేవర కొడుకు భయం అంటే ఏంటో చూపించి దయని వదిలేస్తాడు. ఇక ఫైనల్గా దేవర మరియు కొడుకు ఇద్దరు కలిసి ఒక పెద్ద స్మగ్లర్ అయిన దయని సముద్రంలోనే చంపేస్తారు. ఇక అక్కడితో సినిమా అనేది అయిపోతుంది. ఇక అప్పటి నుంచి అక్కడ ఉన్న 4 ఊర్ల ప్రజలు కేవలం సముద్రం మీద చేపలు పడుతూ జీవించడం మొదలు పెడతారు. ఇలా సినిమా కథ ముగుస్తుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్పిన స్టోరీ కేవలం ఇమాజినేషన్ చేసి చెప్పిన స్టోరీ. ఈ స్టోరీ ఈ విధంగానే పార్ట్ 2లో ఉండవచ్చని మా అభిప్రాయం కాదు. ఈ వీడియోని మీకోసం కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం